ఓహో, పుల్లబ్బాయి గారు తాలూకు తొత్తుల పడవ ఇది. ఆహా, పరశురామయ్య గారి కుక్కల పడవ ఇది. పుల్లబ్బాయి గారి మనుషుల మీసాలు గొరిగినట్టున్నాయి, పరశురామయ్య గారి ఇంటి వాసాలు వంగినట్టున్నాయి. రేయ్, పరశురామయ్య గారి గురించి ఇంకో మాట అన్నావు చచ్చిపోతారు, జాగ్రత్త. పుల్లబ్బాయి గారి గురించి ఇంకొక మాట మాట్లాడావు సవాలు కూడా కనిపించవురా. మీరేం భయపడకండి, తాళ్ళు గట్టి కట్టుకోండి. లాగా కట్టుకోండా, ఈయన ఎలాగ వదిలేస్తే ఎన్ని పడవలైనా ముంచేస్తారు, ఎందరైనా చంపేస్తారంటే వీళ్ళు. వీళ్ళు వదలకూడదు కదా, వదలకూడదు. జాగ్రత్తగా ఉండని ఏమనుకుంటున్నారో ఏంటో, చంపేస్తాను. ఏయ్, మీ బుల్లబ్బాయిలు పరశురామాలు ఇక్కడ అనవసరం. వాళ్ళ మధ్య 190 గొడవలు ఉండొచ్చు. వాళ్ళకి ఈ రేవుకి ఏ సంబంధం లేదు. ఇది మా తాత పడవ నడిపిన రేవు, మా అయ్య పడవ నడిపిన రేవు, నేను పడవ నడుపుతున్న రేవు. ఇక్కడ అందరూ ఒకటే. ఇంకొకసారి గొడవ పెట్టారు, ఇప్పుడు మామూలుగా ఏలాడ తీశాను, ఈ తప్ప చీరేసి ఏలాడ చేస్తాను, జాగ్రత్త. పెరివిటి మంచి పని చేశావు. ఇలా జిమ్మరా, ఇది వరకు ఇలాగే గోదాట్లో గొడవలు ఆడుకొని 3 పడవలు ముంచేశారు. ఏంటే పేరంటాడు, ఆడినట్టుకుని పేరువిడి అంటారు. ఆడ వయసు ఎక్కడ, మీ వయసు ఎక్కడ? ఎర్రియదవా, దాని మొగుడి పేరు గోపాలయ్య, నా మొగుడు కిట్టయ్య. మా శోభనానికి 3 రోజుల ముందుగా వాళ్ళిద్దరూ మాయమైపోయారు. ఇంతవరకు రాలేదు. మనవడని అమ్మమ్మలు మొగుడా అని పిలిస్తే ఆయుస్సు పెరుగుద్ది అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఆయుస్ పెరిగితే ఊరు చల్లగా ఉంటది. ముందా పరశురామని బుల్లబ్బాయిని ఒకటి చేస్తే గాని ఈ ఊళ్ళో గొడవలు తగ్గం. హలో, నేనే బుల్లబ్బాయినే. మినిస్టర్ గారు బాగున్నారా? ఏం సార్, సారా తీసి చాలా ఇబ్బంది పెట్టారు మా వాడిని. మా వాడు దొంగ సారా విషయంలో వాడెవడో ఎక్సైజ్ ఆఫీసర్ చాలా క్రూడ్ గా ఉన్నాడంట. మీరు కొంచెం చెప్పండి. అదే అదిగా మినిస్టర్ బాబాయ్, నువ్వు వాడికి ఏం చెప్పనక్కర్లేదు. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ గారి సంగతి నేను చూసుకుంటాను. వాడు నెల లేపాలో నాకు తెలుసు. ఇంతవరకు 20 బట్టీలా కాస్తున్నాను, రేపటి నుంచి 50 బట్టీలకు ఇస్తాను. హలో సార్, కుర్రాడు కదండి, పార్టీ ఫండ్ అండి 10 లక్షలు పంపిస్తున్నానండి. మా అబ్బాయి కేసు విషయం అలాగేనండి. ఓకే, వాడు ఏం చేసినా ఎవరికి తెలియకూడదు, అలా చేయాలి. ఆ పరశురామయ్య వెళ్ళాడు, వాడు ఎదురు చూస్తుంటాడు మన ఎదాలు చేయడానికి. వెళ్ళు. ఏమిటండి ఇది, కొడుకుని అలా తయారు చేస్తున్నారు? 2 కుటుంబాల మధ్య గొడవలు పెంచుతున్నారు. అనవసరంగా లెవెల్ దాటావో బుక్ అయిపోతావు. మీరు అనవసరంగా ఆ చేపల చెరువు విషయంలో మా పరశురామన్నయ్యతో గొడవ పడకపోతే ఈ 2 కుటుంబాలు వేరయ్యో కావు. మా అన్నయ్య కూతురు సత్యవతిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుని ఉండేదాన్ని. ఏంటే ఇవన్నీ చెప్పని ఆ పరశురామ గారు చెప్పాడా? లేదండి. చేపల చెరువు విషయంలో నా మీద కోర్టుకి వెళ్ళాడు కదే. కేసు గెలిచేదాకా కాలుకి చొప్పులు వేసుకొని శపథం చేశాడటగా. తిరగనివ్వే, కాళ్ళు అరిగిపోవాలి కానీ కేసు మాత్రం గెలవడు. నమస్కారం అండి పరశురామయ్య గారు, మీరు నా కూతురు పెళ్లికి వచ్చారు, చాలా సంతోషం. నేను పెళ్లికి రాలేదు, పెళ్లి ఆఫ్ చేయడానికి వచ్చాను. అదేటండి, అల్లుడు మంచుకురాడు. నీ అల్లుడిదే ఊరు? ఈ ఊరేనండి. ఆడబ్బదే లచ్చేశ్వరం అండి. ఆడు ఆడబడుచు మొగుడిది మొలగజ్జండి. ఆడు ఏంకుడిది? తామరపాడండి. ఆడి తమ్ముడిది? దూరద గరువు అండి. ఆడి తోడల్లుడిది? రావణమెట్టండి. రావణమెట్ట ఎవరికి సపోర్ట్? పుల్లబ్బాయి గారికి అండి. మరి ముహూర్తం ఎందుకు పెట్టావు? అంత దూరం చుట్టారుకుల్లా ఇంకా వద్దని అనుకోలేదండి. గుల్లబ్బాయికి పరశురామయ్యకి సంబంధాలు ఉన్నాయిరా? గుల్లబ్బాయికి సపోర్ట్ అయిన రావణమెట్టకి నీ కాబోయే అల్లుడికి చుట్టరికం కలిసింది కాబట్టి పెళ్లి మానేసాయి. లేకపోతే నీ ఇల్లు వాకిలు నాకు అమ్మేసి వేరే ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకో. ఎందుకు కొట్టాను? మా అన్నయ్య వల్ల మీరు చెప్పులు వేసుకోకుండా తిరగాల్సి వచ్చినందుకు. నీకే కావాలా? ఆగండ్రా, ఎక్కడ వెళ్తారు? ఈ దుమ్మేంట్రా? ఊళ్ళో వాళ్ళు దుమ్ము లేపుతావు, ఆ దుమ్మంతా నీ ఈపు నేర్చుకుంటావు. బండల బండి బండల బండి ఒంటి మీద సొక్క ఒంటి మీద ఆడిపోవాలి అంతే. నీకు పెళ్ళం వస్తే గాని నీ చెవడాలు ఊడి తీరు. మరి ఇదిగో
పెద్దవాళ్ళప్పుడు సూర్యుడు ఆ. వాళ్ళు రెండో అమ్మాయిని నీకు ఇస్తానంటున్నాడు. అమ్మాయి కొంచెం సావల్ ఛాయ గాని మంచి కళయింది. 2 పడవలు కట్నం ఇస్తానంటున్నాడు రా. ఒకటి పడవలేనా ఎకరం గోదావరి కూడా ఎత్తారా టెంట్ వేసుకోవడానికి? తెచ్చినోడా నోరు మీద. అమ్మా నీ ఆరోగ్యం కుదుట పడే వరకు పెళ్లి గిల్లి అంటానికి ఇల్లేదు అంతే. అన్నిటికీ ఇదో వంక. అది నీ చేత అవునరా చాదస్తమే. ఇంట్లో పేరెంట్ పిలవడానికి ముత్తైదు పిల్ల లేక నే కూలిపోతున్నాను. అందుకని మమ్మల్ని ఇరికించేస్తానంటావా? అంటే మాట్లాడి పడవలో రైలు ఇంజిన్ అయితే అమ్మాయి గారు కాలేజీకి టైం అయింది. తయారయ్యారా నా ప్రాణానికి? గ్రహాలు పుస్తకాలు ఇవ్వండి. ఇవ్వు బాబు ఇవ్వు. వస్తున్నానన్నా. ఏమా మాట్లాడలు పాఠాలు ఎక్కువ చెప్పేస్తున్నారా? లేదు నాన్నా. లేకపోతే మాట్లాడలే ఇంటికి పిలిపి చెప్పిస్తాను. వద్దు నాన్నా, అక్కడ బానే చెప్తున్నారు. ఏంటోనమ్మా రేవు దాకా నడిచేలాల్సింది. రేపు మినిస్టర్ గారు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు. మాట్లాడి రేవు దాకా రోడ్డు వేసి ఏర్పాటు చేస్తాను. వెళ్ళరమ్మా. వెళ్ళొస్తానన్నా. ఏంటి అలా చూస్తున్నావు? రా అనమాట. అమ్మయ్యా, ఇక నేను వెళ్తాను గాని మీరు పదండి. ఇవ్వు. అమ్మాయి గారు రోజు మమ్మల్ని ఇక్కడి నుంచి వెనక పంపించేస్తున్నారు. ఇది మీ నాన్నగారు తెలిస్తే మా పిక్కలు ఎగిరిపోతాయమ్మా. మరేం పర్వాలేదు, నన్ను మీరు రేవు దగ్గర వదిలేరని చెప్పండి. మళ్ళీ సాయంత్రం రేవుకి వచ్చేయండి. వెళ్ళండి. పడవ కలపల పెనివిటి సంతెలైపోతుంది. మీరు ఎక్కితే సరిపోద్దా? మా సచివతి రావద్దే. టికెట్లే ఆడికే కోసుకోలేకపోయావా? మాకెందుకు కోసావు? అదిగో రానే వస్తుంది సత్యమ్మా. రా 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 వచ్చాయి. తొందర పడిపోతున్నారు అమ్మలక్కలు. రారా నన్ను ఎక్కించు కృష్ణయ్య. ఎగిరి ఎక్కడం ఎప్పుడు నేర్చుకుంటావు సత్తమ్మా? దా. ఐ సుమజ్జా. సత్తమ్మా, మీ నాన్నేమో నీ వెనకాల ఒక పటాలం పంపిస్తాడు, నువ్వేమో అని తిప్పి పంపిస్తావు. ఎప్పుడో నోటి దగ్గర కూడడిపోద్ది. నీ వెనకాల పటాలు ఉందా? నాకెందుకు? మరి నాకెందుకు? అది కాదు సత్తమ్మా, మీ నాన్నకి చెప్తే మోటార్ బొట్టేసేస్తాడు కదా అని. ఇదిగో, నీటి విమానం పడవేసినా సరే నేను నీ పడవ తప్పితే ఇంకేం పరి పడవా? ఐసా ఐలేసా ఐసా. ఏంటోరా, ఇంత ముందు ఓ చెట్టు అయితే నా ముందు కూరికేది, ఇప్పుడు 7 చెట్లు వేసినా ముందు ఉరకదో ఉన్నతాటే ఊగుద్ది. గోదావరి చెక్కబడిపోయిందో తెరసాపు మందం అయిపోయిందో అర్థం కావట్లేదురా. అది కాదురా, ఇది వరకు పడవలకి ఇప్పుడు పడవలకి సైకిల్ మారిపోయి 6 సార్లు తెట్టేయాలా, 7 సార్లు గడేయాలా, 3-4 తోపులు దోస్తే కానీ రేవు దొరకలేదు. ఐసా ఎటుది దరెళ్ళిపోద్ది. కృష్ణయ్య, నాకు కూడా తెడ్డేయడం నేర్పవా? మీరు తెడ్డేటు నేర్చుకోవడం ఏంటంటే కారు చక్రాలు నడపడం నేర్చుకోవాలి కానీ మీకు కాబోయే పెనుటి పడుతూ కారు నడుపుతారటగా. ఏ, నాకు కాబోయే మొగుడు తెడ్డేసేవాడైతే? ఏంటే? నాకు కాబోయే మొగుడు తెడ్డేసేవాడే అయితే. ఓరి బాబోయ్, తెడ్డు అలా లేకుండా గాలి పడవ వచ్చేది. ఇదేమైనా దెయ్యం పడవకి రేట్రా బాబు? ఎక్కడ్రా? అదిగో ఓరి బాబు ఇడ్డారు. అదే మరి దరికొచ్చేస్తుంది రోయ్. ఓర్ని పడవలోంచి మనుషులు ఊరుతున్నారేట్రా? రారా. వెరీ గుడ్. తప్పకుండా తప్పకుండా వదలండి. కుర్ర నా సన్నాసి, బుద్ధి లేదంట్రా? నీ వయసు అంతా ఆడ వయసు అంతా ఆడాల మీద చేతులు ఎత్తావంట్రా? నీరంటారు మా ఊర్లో 10 పడవ కట్టేస్తారా? వాట్ ఆర్ యు టాకింగ్? నేను ఇక్కడ ఆడతాను. యు సీ? ఒరేయ్, ఈ మధ్య మంత్రం వేసి తెలుసుకోవాలి గాని పెరిగాక ఆడమోగ తేడా తెలియట్లేదురా. సతీ, దొరికినది చేప. ఇందాక నుంచి మనం వెతుకుతున్న చేప దొరికినది. ఇది మన దేశముదే. మన గోదావరిలో చేప మందేసింది కాక ఏరేదేసింది ఎలా ఉద్రా తలకాయలేని పెట్ట. ఎంతకే తమరు ఎవరో తమకు తెలుసా? చెప్పేదను. ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇంగ్లాండ్ వారు ఇండియాను దోచుకుంది. అట్లనే మేము ఈస్ట్ రియల్ కంపెనీ పెట్టి ఈ కోస్ట్ అంతా అకౌంట్ కై వచ్చి ఉంటివి. వారు మా ఇంజనీర్లు, వారు వారి భార్యలు. ఈ పార్టీ ప్రెసిడెంట్ల సంగతి ఏమి సతీ? మంచి ముహూర్తం చూసుకున్నాండి. పండే. అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? మేము ఒక రొయ్యల చెరువు పెట్టిస్తున్నాం. దాని పక్కనే చేపల చెరువు పెట్టిస్తున్నాం. దాని పక్కనే ఒక పీతల చెరువు కూడా తవ్వుతాం. దాని పక్కన హైబ్రిడ్ కొలను ఒకటి ఉంటుంది. హైబ్రిడ్ కొలనంటే? అందులో రొయ్యకి చేపను మేపి పీతను పుట్టిస్తాం. పీతకి కప్పను మేపి ఆచిపను పుట్టిస్తాం. నత్తగా రొయ్యను మేపి సరికొత్త చేపను పుట్టిస్తాం. అవును, రొయ్యను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి రూపాయలే వస్తాయి. చేపను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి $1 వస్తుంది. నువ్వు చాలా పవర్ఫుల్ మ్యాన్ లా ఉన్నావు. మా వ్యాపారం చూస్తావా? మా ఆయన ఒక్కడే అద్దుల రోజులకు నీరసం అయిపోతున్నాడు. నేను నీరసం అయిపోకుండా ఉంటే చాలు. నేను ఒక సర్కస్ పెడుతున్నాను. దాంట్లో రింగ్ మాస్టర్ గా ఉంటావా? ఎప్పటికైనా నిన్ను
నా సర్కస్ రింగులో పుల్లి ఆడించేలా చేయకపోతే నా పేరు జూలి కడియట్టే కాదు